నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీ. స్థానిక ఎన్నికలు యూరియా కొరతపై చర్చించే అవకాశం. ఎరువుల కొరతను అధిగమించేలా వరంగల్లో అవగాహన. నానో యూరియా వాడకంపై రైతులకు వివరణ. కర్ణాటక ధర్మస్థల కేసులో ముసుగు వ్యక్తి అరెస్ట్. పారిశుద్ధ కార్మికుడు తప్పుడు సమాచారం ఇచ్చినట్లు సెట్ గుర్తింపు. ఉత్తరాఖండ్లో మరోసారి క్లౌడ్ బరస్ట్. భారీ వరదలకు తలలిలో నివాసాలు, వాహనాలు ధ్వంసం. టిక్ టాక్ పై నిషేధం కొనసాగుతోందన్న కేంద్రం. కొందరు అసత్య ప్రచారం చేసి తప్పుదోవ పట్టిస్తున్నారన్న స్పష్టీకరణ. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ కోర్ కమిటీ సభ్యుల సమావేశమయ్యారు. ఈ భేటీకి సంబంధించి సమాచారం మా ప్రతినిధి తిరుపాల్ రెడ్డి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కావ్య, కొద్దిసేపటి కిందటే ముఖ్యమంత్రి నివాసంలో జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. ప్రధానంగా రాష్ట్రంలో ఏదైనా ఒక పథకం కానీ లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏదైనా నిర్ణయం తీసుకోవాలా పార్టీ పరంగా అనుకున్నప్పుడు ఈ కోర్ కమిటీ సభ్యులంతా కూడా సమావేశమై నిర్ణయం తీసుకుంటారు. అదేవిధంగా ఇదే అంశాన్ని ఏఐసిసి దృష్టికి తీసుకెళ్లి వాటిని అమలు చేస్తారు. అందులో భాగంగానే ఈ వేళ సాయంత్రం జరగనున్న పిఎస్సి సమావేశం, అదేవిధంగా అడ్వైజరీ కమిటీ సమావేశం, ఈ సమావేశంలో ఏదైతే చర్చించాల్సిన అంశాలు ఉన్నాయో ఆ అంశాల అన్నిటి మీద ఒకసారి కోర్ కమిటీ సభ్యులంతా కూడా చర్చించాలని భావించినట్టుగా మనకు సమాచారం ఉన్నది. అందువల్లనే కొద్దిసేపటి కిందట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు వీళ్ళు సమావేశమయ్యారు. ప్రధానంగా సెప్టెంబర్ 30వ తేదీ లోపల స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలని చెప్పేసి ఇప్పటికే కోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఆ లోపల స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ అట్లా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కానీ బీసీలకు 42% రిజర్వేషన్లు అమలుపైనే దృష్టి సారించున్నారు. అది అధికారికంగా అమలు చేసేదానికి ఇప్పటికే కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చినప్పటికీ కూడా సఫలం కాలేదు. ఇప్పుడు ఆ 42% బీసీలకు రిజర్వేషన్ అమలు విషయంలో ఏ విధంగా ముందుకెళ్లాలి అన్న అంశం మీద ఒకసారి పార్టీ పరంగా నిర్ణయం తీసుకునేదానికి పొలిటికల్ అఫైర్స్ కమిటీ, అదేవిధంగా పిసిసి అడ్వైజరీ కమిటీ, ఈ 2 కమిటీలకు సంబంధించి ఒకేసారి కలిసికట్టుగా సాయంత్రం 5 గంటలకు గాంధీ భవన్లో సమావేశం కానుంది. ఈ సమావేశంలో చర్చించిన తర్వాత స్థానిక సంస్థలు ఎన్నికలకు పోవాలా లేదా, స్థానిక సంస్థల ఎన్నికలకు ఒకవేళ వెళ్ళేటట్లయితే కూడా అందులో 42% బీసీ రిజర్వేషన్ అమలు ఏ విధంగా పోవాలి. అధికారికంగా బీసీలకు 42% అమలు చేసేదానికి అవకాశం లేదు కాబట్టి దాన్ని పార్టీ పరంగా ముందుకెళ్లాలన్నా లేక అధికారికంగా బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసేదానికి అవకాశం వచ్చే వరకు కేంద్రం ఆమోదం తెలిపే వరకు వేచి చూడాలా అనే అంశం పైన ఒక స్పష్టత రావాల్సింది. దానికి సంబంధించి పార్టీ పరంగా ఈ సమావేశంలో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకున్నారు. ఈ అంశాల మీద ఒక్కసారి కోర్ కమిటీ సభ్యులంతా కూడా చర్చిస్తున్నట్టుగా మనకు సమాచారం ఉన్నది. అదేవిధంగా రాష్ట్రాన్ని గత కొన్ని రోజులుగా పట్టి పీడిస్తున్న యూరియా కొరత మీద తీవ్రంగా అన్ని జిల్లాలలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వము ఇప్పటికే పలుమార్లు ముఖ్యమంత్రితో సహా వ్యవసాయ శాఖ మంత్రితో సహా అందరూ కూడా కేంద్రం పలుమార్లు కలిశారు. కేంద్ర ఫర్టిలైజర్ శాఖ మంత్రి నడ్డాతో కూడా పలుమార్లు సమావేశమై వీళ్ళు యూరియా కొరత లేకుండా చూడాలని చెప్పేసి విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ కూడా యూరియా కేంద్రం నుంచి సరిపడినంత అంటే రాష్ట్రానికి కేటాయింపు కూడా 8,60,000 మెట్రిక్ టన్నులు ఇవ్వాల్సి ఉంది. అది రాలేదని చెప్తున్నారు. యూరియా కొరత మీద కూడా ఏ విధంగా ముందుకెళ్లాలన్న దాని మీద కూడా చర్చ కొనసాగుతుందని చెప్తున్నారు. మరొక వైపు సుప్రీంకోర్టు ఎవరైతే పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారో 10 మంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి చేరారో ఆ 10 మందికి సంబంధించి వీలైనంత త్వరగా
చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఒక ఆర్డర్ ఇచ్చినారు. దానికి సంబంధించి ఇప్పటికే స్పీకర్ కార్యాలయము న్యాయ నిపుణుల సలహా పూర్తిగా తీసుకునింది. ఏ విధంగా ముందుకెళ్లాలన్న దాని మీద న్యాయ సలహా ప్రకారము స్పీకర్ కార్యాలయం ముందుకెళ్తున్నట్టుగా తెలుస్తుంది. గతంలో 4-5 రోజుల కిందట రాష్ట్ర శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, అదేవిధంగా సిఎస్ రామకృష్ణారావు వీళ్ళంతా కూడా సమావేశం అయితే చర్చించినట్టుగా తెలుస్తుంది. మరొకసారి నిన్న శాసనసభ స్పీకరు, అదేవిధంగా శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు, అదేవిధంగా మరి కొంతమంది అధికారులంతా కూడా చర్చించినట్టు తెలుస్తుంది. అయితే మొత్తం 10 మంది ఎమ్మెల్యేల్లో 5గురికి ఇప్పటికే నోటీసులు జారీ చేసినట్టుగా మనకు సమాచారం ఉన్నది. కొంతమంది నోటీసులు తీసుకున్నారు, మరి కొంతమంది తీసుకోలేదని తెలుస్తుంది. మిగిలిన వాళ్ళకు కూడా ఈవేళ రేపట్లో ఈ నోటీసులు జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే స్పీకరు జాతీయ స్పీకర్ల సమావేశంలో పాల్గొనేదానికి స్పీకర్ ఢిల్లీ వెళ్ళారు కాబట్టి ఇప్పటికే స్పీకర్ ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి 1-2 రోజుల్లో మిగిలిన ఎమ్మెల్యేలకు కూడా ఈ నోటీసులు అందున్నాయి. అంటే ఈ నోటీసులకు సంబంధించి కూడా ఏ విధంగా పార్టీ పరంగా ముందుకెళ్లాలనే అంశం మీద కూడా ఇక్కడ చర్చకు వచ్చే అవకాశం ఉండదని చెప్పి పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మరొక వైపు స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లేదానికి సిద్ధంగా ఉన్న ప్రభుత్వము రాష్ట్ర స్థాయిలో పార్టీ పరంగా బలాబలాలు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి, దాన్ని ఒకవేళ ఎన్నికలకు పోవాలంటే కూడా తక్కువ టైం ఉంటుంది. ఆ తక్కువ టైంలో పార్టీని క్షేత్రస్థాయిలో ఏ విధంగా బలోపేతం చేసుకోవాలా, ఎవరెవరికి బాధ్యతలు అప్పగించాలా, ఏ విధంగా ముందుకెళ్లాలా తదితర అంశాలు కూడా ఈ సమావేశంలో చర్చకు రానున్నట్టు తెలుస్తుంది. ఎన్ని అంశాల మీద చర్చించి ఇక్కడ కోర్ కమిటీలో ఏదైతే నిర్ణయాలు తీసుకున్నా అదే అంశాల మీద కూడా సాయంత్రము పొలిటికల్ అఫైర్స్ కమిటీ, అదేవిధంగా అడ్వైజరీ కమిటీలో చర్చ జరిగే అవకాశం ఉండదు. ఆ సమావేశం తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారు, దానికి సంబంధించి 42% బీసీలకు రిజర్వేషన్ ఏ విధంగా ముందుకెళ్తారు తదితర అంశాలన్నీ కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కావ్య, ధన్యవాదాలు తిరుపాల్. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం బూరుగడ్డ సొసైటీలో యూరియా కోసం రైతులు ఉదయం నుంచే బారులు తీరారు. బూరుగడ్డ సొసైటీ పరిధిలో 5,000 ఎకరాలు ఉంటే కేవలం 200 బస్తాలు మాత్రమే వచ్చాయని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 5,000 ఎకరాలు ఉంటే 200 బస్తాలు వస్తే ఎలా సరిపోతాయని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మా బూరుగడ కస్టర్లో 5,000 ఎకరాలు ఉన్నాయి. 5,000 ఎకరాలకి 200 కట్టలు వచ్చినాయి. ఆ 200 కట్టలుకి 2 ఆధార్ కార్డు తెచ్చుకోమంటారు. ప్రతిదానికి ఆధార్ కార్డులు వీటి కోసం ఉపయోగించాలా, వేరే వాటికి ఉపయోగించాలా కాబట్టి ఆధార్ కార్డులు పాస్ పుచ్చుకోవాలంటారు. ఈ జిరాక్స్లకే మా సగం ఖర్చు అవుతుంది. ప్రభుత్వం ఈ నిర్లక్ష్యం, ఈ పొలాలు ఎండిపోతున్నాయి, ఈరేళ్ళు లేక ఖరాబ్ అవుతున్నాయి. పెట్టుబడి పెట్టింది మొత్తం వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలని ఈ మంత్రులు ఉన్నా ఏం చేస్తుంది. ఖమ్మం జిల్లా కారేపల్లిలో యూరియా సరఫరా చేయాలంటూ రైతులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. యూరియా కోసం పడిగాపులు కాసిన రైతులు బస్టాండ్ కూడలిలో నిరసన వ్యక్తం చేశారు. వర్షాకాలం అయిపోయిన తర్వాత యూరియా ఇస్తే ఏమి లాభం అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయించడంతో వాహనాలు నిలిచిపోయాయి. రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలని నినాదాలు చేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు రైతులకు సర్ది చెప్పే ప్రయత్నం చేయగా అధికారులు వచ్చి తమ సమస్య పరిష్కరించే వరకు ఆందోళన విరమించమన్నారు. 15 రోజులుగా యూరియా కోసం పడిగాపులు కాస్తున్నా ఇవ్వడం లేదని, గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లా రైతులకు డ్రోన్ ద్వారా నానో యూరియా వాడకంపై అవగాహన కల్పించడానికి ప్రదర్శన క్షేత్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యసారదాదేవి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పాల్గొని రైతులతో ముచ్చటించారు. నానో యూరియాను డ్రోన్ ద్వారా పిచికారీ చేయడం వల్ల సమయం ఆదా అవడమే కాకుండా అత్యధిక లాభాలు ఉంటాయని వారు తెలిపారు. నానో యూరియా వాడిన రైతులు సైతం డ్రోన్ ద్వారా పిచికారీ చేయడం వల్ల సమయం, డబ్బులు చాలా ఆదా అవుతున్నాయని వారి అనుభవాన్ని పంచుకున్నారు. ఈ టెక్నాలజీని రైతులందరూ ఉపయోగించుకొని మార్కెట్లో యూరియా కొరతను అధిగమించాలని అధికారులు కోరారు.
నానో యూరియా నానో డిఏపిను గనక పైపాటున స్ప్రే చేసినట్లయితే మనకు బస్తాలు అనేది ఎక్కువ ఖర్చు తగ్గుతుంది. నానో యూరియా కూడా క్రాప్ కు ఆకలి కాకుండా నైట్రోజన్ కొరత లేకుండా ఒక 30 నుంచి 40 రోజుల దాకా కాపాడుతూ ఉంటది. అది యూరియా అట్లా కాదు, ఒకటేసారి వేసినప్పుడు పచ్చ ఒకటేసారి వస్తుంది, పురుగు వస్తుంది, అవన్నీ వస్తాయి. కానీ దీనివల్ల ఎక్కువ పంటల్లో పురుగు కానీ గడ్డి కానీ ఎక్కువ మనకు రాదు. సో రైతులు అదనంగా పురుగు మందులు గడ్డి మందులు కొట్టే భారం కూడా తగ్గు, మంచి ఎఫెక్టివ్ రిజల్ట్స్ వస్తాయి దీనివల్ల. ఇప్పుడు రైతు ఒక కూలిని పెట్టి ఒక ఎకరం కొట్టేయాలంటే 800 అవుతాయి. అదే డ్రోన్ ద్వారా 400తోనే అయిపోతుంది, 5 నిమిషాలలో అయిపోతుంది. వర్షం పడ్డా మాకేం ప్రాబ్లం లేదు. డ్రోన్ ఇంకో 5-6 ఎకరాలు ఉంటే ఇంకా అలకన అయిపోతుంది. ఇప్పుడు ఎక్కడికి మనం బస్తా మోయాలన్నా లోపలికి మోయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది ఆ బస్తాలు మోయడానికి. దీంతోనైతే డ్రోన్ మనం ఇక్కడ గడ్డ నుంచి పోయి అక్కడ స్ప్రే చేసి వస్తుంది. దీని ద్వారా చాలా యూజ్ ఉన్నది, ప్రతి ఒక్క రైతు వాడాలని కోరుకుంటున్నాను. కర్ణాటక ధర్మస్థలలో వందల మృతదేహాల ఖననం ఆరోపణల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అక్కడ బహుళ ఖననాలు జరిగాయని ఆరోపించిన ఫిర్యాదుదారుని సిట్ అరెస్టు చేసింది. ఆ మృతదేహాలను తానే పూడ్చి పెట్టానని ప్రకటించుకున్న ఒకప్పటి పారిశుద్ధ కార్మికుడు ముసుగు వ్యక్తి భీమాను సిట్ అధికారులు అరెస్టు చేశారు. అతడు అబద్ధాలు చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించారని పేర్కొన్నారు. ధర్మస్థల పరిసరాల్లో 100కు పైగా శవాలు పూడ్చి పెట్టానని చెప్పిన భీమా చివరకు వాటి ఆనవాళ్లు చూపించకపోవడంతో అధికారులు అరెస్టు చేశారు. తప్పుడు సమాచారంతో ప్రభుత్వాన్ని ప్రజలను తప్పుదారి పట్టించాడన్న అభియోగాలపై భీమాను అదుపులోకి తీసుకున్నారు. నిన్న రాత్రి నుంచి శనివారం తెల్లవారుజామున వరకు సిట్ ప్రధాన అధికారి ప్రణబ్ మొహంతి అతడిని విచారించారు. మాయమాటలతో మొత్తం వ్యవస్థను నమ్మించి చివరికి ఏమీ తెలియదని చేతులు ఎత్తేశాడని దర్యాప్తులో విచారణ బృందం గుర్తించింది. దీంతో అతడిని అరెస్టు చేసింది. ఉత్తరాఖండ్లో మరోసారి క్లౌడ్ బరస్ట్ సంభవించింది. శుక్రవారం అర్ధరాత్రి తర్వాత చమోలి జిల్లాలో కురిసిన కుంభవృష్టికి వరదలు సంభవించాయి. ఈ వరదలకు తీవ్ర నష్టం వాటిల్లింది. అనేక మంది ప్రజలు గల్లంతయ్యారు. ఇల్లు, దుకాణాలు, వాహనాలు ధ్వంసమయ్యాయి. రెస్క్యూ బృందాలు ముమ్మరంగా సహాయక చర్యలు అందిస్తున్నాయి. ఉత్తరాఖండ్ను మరోసారి భారీ వరదలు చుట్టుముట్టాయి. చమోలి జిల్లాలో థరలిలో భారీ వర్షం కారణంగా వరదలు సంభవించాయి. దీంతో అనేక నివాసాలను వరద నీరు ముంచెత్తింది. థరాలి మార్కెట్ ప్రాంతం, థరాలి తహసీల్దార్ కాంప్లెక్స్ ను వరద చుట్టుముట్టింది. సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ అధికారిక నివాసం, దుకాణాలు, అనేక ఇళ్లు నీట మునిగాయి. వాహనాలు బురదలో కూరుకుపోయాయి. వరదల కారణంగా పలువురు గల్లంతైనట్లు తెలుస్తోంది. వరద దాటికి భవనాలు కూలిపోవడంతో శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. సగ్వార గ్రామంలో శిథిలాల కింద ఓ యువతి చిక్కుకుపోయింది. అన్ని విద్యా సంస్థలను మూసివేసినట్లు అధికారులు వెల్లడించారు. వరదల కారణంగా రహదారులు ధ్వంసమై రాకపోకలు నిలిచిపోయినట్లు చెప్పారు. మెంగ్ గధేరా సమీపంలో కొండ చర్యలు విరిగిపడటంతో తరాలిని కలిపే కన్నప్రయాగ్ వాల్నాడ్ జాతీయ రహదారిని మూసివేశారు. వెంటనే సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు వరద ప్రభావిత ప్రాంతాలకు చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. వరదల్లో చిక్కుకుపోయిన స్థానికులను రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. रात में अतिवृष्टि से जो है खाली शहर हो गया, तहसील परिसर हो गया, सागवाड़ा गांव के चेपड़ो हो गया, आसपास के इलाकों में काफ़ी अतिवृष्टि हुई, काफ़ी जो नुकसान हुआ है। और मलबा आने से जो है एक कविता नाम की महिला जो है 20 साल की दब गई है वहाँ पे महिला, और एक व्यक्ति गंगा जोशी जो है चेपड़ों में लापता है, 72 साल की एज है। रात में ही हम लोगों ने मूव करा दिया था। DRF की टीम थी, SDRF की टीम थी, DDRF की हमारी टीम थी, वो मूव करा दिया था क्योंकि रास्ता के लिए ब्लॉक हो गया है और इसलिए जो है बहुत दिक्कत हो रही है लोगों को। बाकी तहसील के स्टाफ जो है, प्रशासन जो है वहाँ लगा हुआ है राहत कार्य में। इसके अलावा हम लोगों ने रिलीफ कैंप बनाए हैं। SJVN का जो है ये कुशारी में जो है इनका परिसर है, इसमें जो हम लोगों ने रिलीफ कैंप बनाया। यहाँ पर लोगों की भोजन व्यवस्था, ठहरने व्यवस्था की जा रही है। इसके अलावा देवाल में भी जो है जो DMN का जो है गेस्ट हाउस उनका है, वहाँ पर भी हम लोग जो है रिलीफ कैंप बना रहे हैं। जिलाधिकारी महोदय अर्ली मॉर्निंग ही निकल चुके हैं वहाँ के मौके के लिए, पहुँच चुके हैं वहाँ पे और ये कार्य चल रही है। अभी हम लोग सारी टीम मेरी सियाना चिट्ठी में है और कल जो हमारे एफर्ट थे वो आज पॉजिटिव रिजल्ट दिया है उन्होंने। कल जो एरिया हमारा पीछे देखा है आप लोग
लेक के अंदर था। आज करीब 12 फीट के आसपास पानी कम हुआ है और एक चैनलाइजेशन रिवर को मिल गया है, एक प्रॉपर चैनल मिल गया है और हमारा ब्रिज भी अब सेफ है। सफाई चल रही है और ट्रैफिक मूवमेंट हम शुरू कर देंगे। पुपड़ा ब्रिज से नीचे जो गदेरा है उस पर अब हम लोग काम स्टार्ट करेंगे ताकि जो 3 गांव हमारे छोटे हैं उनको। అటు ఈ ఘటనపై స్పందించిన ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ విచారం వ్యక్తం చేశారు. స్థానిక యంత్రాంగంతో మాట్లాడి ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకుంటున్నట్లు ఎక్స్ వేదికగా వెల్లడించారు. ప్రజలంతా సురక్షితంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. తరాలి పరిసర ప్రాంతాల్లో తీవ్ర నష్టం వాటిల్లిందని చమోలి అదనపు జిల్లా మెజిస్ట్రేట్ వెల్లడించారు. బాధితుల కోసం సహాయక శిబిరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రముఖ షార్ట్ వీడియో యాప్ టిక్ టాక్ సేవలు భారత్లో మళ్లీ అందుబాటులోకి వచ్చాయంటూ జరుగుతున్న ప్రచారాన్ని కేంద్రం ఖండించింది. టిక్ టాక్ పై నిషేధం ఇంకా కొనసాగుతోందని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. టిక్ టాక్ ను ఆన్ బ్లాక్ చేస్తూ ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని చెప్పాయి. దీనిపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవం, తప్పుదోవ పట్టించే కథనాలేనని కేంద్ర వర్గాలు వివరణ ఇచ్చాయి. వెబ్సైట్ ను ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు బ్లాక్ లిస్ట్ లోనే ఉంచాయని తెలిపాయి. కానీ కొంతమంది యూజర్లకు ఇది ఎలా అందుబాటులోకి వచ్చిందో స్పష్టత లేదని వెల్లడించాయి. 2020లో సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో భద్రతాపరమైన కారణాలతో చైనాకు చెందిన టిక్ టాక్ ను కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ప్రధాని నరేంద్ర మోదీపై అభ్యంతకర పోస్టు పెట్టినందుకు ఆర్జేడీ అగ్రనేత బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ పై కేసు నమోదైంది. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా పోలీసులు తేజస్వి యాదవ్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తేజస్విపై గడ్చిరోలి బీజేపీ ఎమ్మెల్యే మిలింద్ నరోటే చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. శుక్రవారం బీహార్ గయాజీలో ప్రధాని పర్యటనకు ముందు ఎక్స్ వేదికగా తేజస్వి యాదవ్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఎమ్మెల్యే ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అటు ఉత్తరప్రదేశ్లోనూ తేజస్వి యాదవ్ పై కేసు నమోదైంది. కేంద్రం తీసుకొచ్చిన 130వ రాజ్యాంగ సవరణ బిల్లు వల్ల బీజేపీకి ఓట్లు రావని డీఎంకే వ్యాఖ్యానించింది. ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన విమర్శలను డీఎంకే తిప్పికొట్టింది. ఇదొక నల్ల బిల్లు అని డీఎంకే ఎంపీ ఏ రాజా పునరుద్ఘాటించారు. బిల్లుపై తమ వైఖరి మారదని స్పష్టం చేశారు. ప్రధాని నేతృత్వంలోని మంత్రివర్గంలో 28 మంది మంత్రులు కేసులు ఎదుర్కొంటున్నారని, 39% మంది మంత్రివర్గ సభ్యులు నేర చరిత్ర కలిగి ఉన్నారని డీఎంకే ఎంపీ చెప్పారు. ఈ చట్టం వారికి వర్తిస్తుందా అని ప్రశ్నించారు. ఇది మంచి బిల్లు అయితే బీజేపీకి మాత్రమే ఎందుకు వర్తించదని డీఎంకే ఎంపీ నిలదీశారు. తన రాజకీయ ప్రత్యర్థులను బెదిరించడానికే ఎన్డీఏ ఈ బిల్లును తీసుకువచ్చిందని ఆరోపించారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో కేంద్రం ఆత్మరక్షణ వైఖరిని అవలంబించిందని తృణమూల్ కాంగ్రెస్ నేత రాజ్యసభ సభ్యుడు డెరెక్ ఒబ్రియన్ అన్నారు. పార్లమెంటు సమావేశాలపై ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన సభలో అంతరాయం కలిగించేందుకు కేంద్రం తీవ్రంగా ప్రయత్నించినట్లు ఆరోపించారు. వర్షాకాల సమావేశాలు ముగిసే నాటికి ప్రధాని మోదీ పాలకవర్గం ఆత్మరక్షణలో పడిందన్నారు. ఉపరాష్ట్రపతి రాజీనామా, ఓట్ల చోరీ వంటి అంశాలతో కేంద్రంపై ఒత్తిడి తెచ్చాయని తెలిపారు. ఫలితంగా సమావేశాలు సజావుగా జరగకుండా ఉండేందుకు అధికార పక్షం అవాంతరాలు సృష్టించిందని డెరెక్ ఒబ్రియన్ ఆరోపించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల బెదిరింపులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే స్టీల్, అల్యూమినియం, ఆటో, ఇతర రంగాలపై టారిఫ్లు విధించిన ట్రంప్ తాజాగా ఫర్నిచర్ దిగుమతులపై సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. అమెరికాలోకి వచ్చే ఫర్నిచర్ దిగుమతులపై సుంకాలు విధిస్తామని ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ ప్రకటించారు. అమెరికాలోకి వచ్చే ఫర్నిచర్పై భారీ స్థాయిలో టారిఫ్ ఇన్వెస్టిగేషన్ నిర్వహిస్తున్నామని, 50 రోజుల్లో విచారణ పూర్తవుతుందన్నారు. ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు. అయితే ఎంత మేరకు టారిఫ్లు విధిస్తారనేది మాత్రం వెల్లడించలేదు. నార్త్ కరోలినా, సౌత్ కరోలినా, మిషిగన్కు తిరిగి ఫర్నిచర్ పరిశ్రమను తిరిగి తీసుకురావడానికే ఈ చర్యలని ట్రంప్ పేర్కొన్నారు. రష్యా చమురు కొనుగోలు చేస్తుందన్న కారణంతో భారత్పై అమెరికా విధించిన 25% అదనపు సుంకాలు ఈ నెల 27 నుంచి అమల్లోకి రానున్నాయి.